హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ క్లాస్లో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ టు సైన్ ఎక్స్కి మనం డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. ప్రీవియస్గా మనం సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి ప్రూవ్ చేసాం. అలాగే ఇక్కడ టాన్ ఎక్స్కి మనం డెరివేటివ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టాన్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఎక్స్ ప్లస్ హెచ్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ అప్లై చేసేకి మనకు లిమిట్ ఫామ్లో మనం అప్లై చేద్దాం. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. మనకు ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈ tan x మనం డెరివేటివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్లో మనకు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో tan ఎక్స్ బై డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ హెచ్. ఇప్పుడు మనకు tan ఆఫ్ ఎక్స్ మైనస్ tan ఎక్స్ మైనస్ tan డి ఫార్ములా లేదు. మనం ప్రీవియస్కి సైన్కి కాస్కి ఫైండ్ అవుట్ చేసినప్పుడు సైన్ సి మైనస్ సైన్ డి లేకుంటే కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాస్ మనం అప్లై చేసి ప్రూవ్ చేసాం. ఇక్కడ మనకు tan డి మైనస్ tan సి అలా ఫార్ములాస్ ఏంటి మనకు లేవు. సో మనం దీన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ డినామినేటర్ 1/h మనం అవుట్ సైడ్ రాసుకొని ట్యాన్ని మనం ఏం రాయచ్చండి, ట్యాన్ని సైన్ బై కాస్ రాసుకోవచ్చు కదా. సో సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ యాంగిల్ ఏదైనా కానీ మనకు ట్యాన్ని మనం సైన్ బై కాస్గా రాసుకోవచ్చు. సేమ్ మైనస్ ఇక్కడ కూడా అలాగే tan ఎక్స్ని సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h సేమ్ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్. దీన్ని మనం బాగా అబ్జర్వ్ చేయండి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉంది. అంటే మనం దీన్ని ఇక్కడ కాస్ ఏ అంటే ఫస్ట్ సైన్ ఏ కాస్ బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ మనం ఏ అనుకొని ఇక్కడ ఎక్స్ని బి అనుకుంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ మనం ఏం రాసుకోవచ్చు ఏ. ఇక్కడ సైన్ ఎక్స్ని బి కదా. సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బిని మనం ఒక ఫార్ములా ఉంది మనకు. సైన్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ బిని మనం సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. దీన్ని మనం సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సేమ్ ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములాలోనే ఉంది కాబట్టి లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 1/h ఇక్కడ దీని టోటల్ని మనం సైన్ ఆఫ్ ఏ ప్లేస్లో మనకు ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ బి ప్లేస్లో ఎక్స్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్. ఇక్కడ న్యూమినేటర్ ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h సైన్ హెచ్ బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు లిమిట్ ఇవి 1/hని మనం
ఇన్సైడ్కి అప్లై చేసినా కూడా ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్కే వస్తుంది, ఎందుకంటే మల్టిప్లైలో ఉంది కదా. లిమిట్ యాజ్ h tends to 0 sin h by h into cos of x plus h into cos x. Now limit as h tends to 0 sin h by h into 1 by cos of x plus h into cos x. ఇప్పుడు లిమిట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఫార్ములాలో ఉంది కాబట్టి లిమిట్ ఏ ఇంటూ లిమిట్ బి. లిమిట్ యాజ్ h tends to 0 sin h by h into limit as h tends to 0 1 by cos of x plus h into cos x. ఇక్కడ దీని వాల్యూ మనకు 1 అవుతుంది, ఎందుకంటే మనం లిమిట్ యాజ్ h tends to 0 సైన్ యాంగిల్ బై ది యాంగిల్ అట్ ది సేమ్ యాంగిల్ టెన్స్ టు 0 ఫామ్లో ఉంది కాబట్టి దీని టోటల్ వాల్యూ మనకు 1. ఈ ఫామ్లో మనకు ప్రీవియస్గా నేను చెప్పాను. 1 సెకండ్ ఇంకోసారి చూద్దాం. లిమిట్ యాజ్ x tends to 0 sin x బై ది x, దీని వాల్యూ వచ్చేసి మనకు 1. ఈ ఫార్ములాలో మనకు ఇక్కడ x ఉంది, ఇక్కడ h ఉంది, అంతే సేమ్. టోటల్ ఫార్ములాని మనం ఇదే మోడల్ ఉంది కాబట్టి దీని వాల్యూ మనం 1 రాసుకొని ఇక్కడ మనం లిమిట్ అప్లై చేద్దాం. ఇక్కడ ఇప్పుడు 1 బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ కాస్ ఎక్స్. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏం మిగిలింది, 1 ఇంటూ దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ 0 వాల్యూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. మనం ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 బై కాస్ అంటే మనకు ట్రిగనోమెట్రీలో మనకు ఒక ఫార్మ్ ఉంది, 1 బై కాస్ని మనం సీకెంట్ అని రాస్తాం. సో ఇక్కడ కాస్ బదులు కాస్ స్క్వేర్ ఉంది, సో దీని వాల్యూ మనం సీకెంట్ స్క్వేర్ ఎక్స్ లాగా రాసుకోవచ్చు, ఎందుకంటే మనకు సైన్ కొసీకెంట్ రెసిప్రోకల్, అలాగే కాసు సీకెంట్ అనేది దాని రెసిప్రోకల్స్, అలాగే టాన్ కాట్ అనేటివి మనకు రెసిప్రోకల్స్. సో ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ మనం సీకెంట్ స్క్వేర్ రాసుకోండి. సో డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ని మనం సీకెంట్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు టాన్ అయిపోయింది కదా, నెక్స్ట్ సీకెంట్ చూద్దాం. సీకెంట్ ఆర్ కాట్. ఓకే, ఇప్పుడు మనం టాన్ ఎక్స్కి ఫైండ్ అవుట్ చేసాం కదా, అలాగే నెక్స్ట్ ఇప్పుడు కాట్ ఎక్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ మనకి కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఫార్ములా వచ్చేసి సేమ్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాట్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు 1 బై హెచ్ అనేది మనకు డినామినేటర్లో మనం అవుట్ సైడ్ రాసుకొని లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 1 బై హెచ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. మనం ఇప్పుడు టాన్ని సైన్ బై కాస్ రాసినప్పుడు కాట్ అనేది మనకు రెసిప్రోకల్ కాబట్టి టాన్ కాట్ అనేది మనకు రెసిప్రోకల్. సో సైన్ వాల్యూ వచ్చేసి మనకు కాట్ వాల్యూ వచ్చేసి కాస్ బై సైన్, అలాగే టాన్ వాల్యూ అయితే సైన్ బై కాస్ రాస్తాం, అలాగే కాట్ వాల్యూని మనం కాస్ బై సైన్ రాసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ కాట్ ఎక్స్ని మనం
కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి మనం దాని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 1/h క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్ బై డినామినేటర్ మనం సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. సో ఇప్పుడు మనకు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బికి ఫార్ములా ఉంది, కానీ కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బికి లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఒక మైనస్ని కామన్ తీసుకోవచ్చు. లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 1/h మనం ప్రీవియస్ ట్యాన్కి ప్రూవ్ చేసినప్పుడు మనకు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి వాల్యూని మనం సైన్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాసాం. సో అలాగే ఇక్కడ సేమ్ అలా ఆ మోడల్లోనే వచ్చేకి మనం ఇప్పుడు ఒక మైనస్ని కామన్ తీసాం. సో నేను ఇప్పుడు ఆ మైనస్ని ఇక్కడ లిమిట్ అవుట్ సైడ్ రాసేసాను డైరెక్ట్. ఇంకా మనం ఇక్కడ కొద్దిసేపు మనకు ఆ మైనస్తో ఏం పని ఉండదు. సో ఆ మైనస్ మనం అవుట్ సైడ్ రాసుకొని సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. సో ఇక్కడ మైనస్ కామన్ తీసినాం కాబట్టి ఈ టర్మ్ ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మన మైనస్ అప్లై చేసామనుకోండి మైనస్ అనేది ఈ టర్మ్కి వస్తుంది, ఈ టర్మ్కి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ఈ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ మనం ఫస్ట్ రాసుకొని ఎలాగైనా రాసుకోవచ్చు. మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ టర్మ్ సెకండ్లో రాసి పాజిటివ్ టర్మ్ మనం ఫస్ట్లో రాసుకున్నాం. ఇప్పుడు మైనస్ లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 1/h ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ వాల్యూ మనకు ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ బి అంటే ఎక్స్ హోల్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ క్యాన్సిల్ మైనస్ లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ని మనం లోపలికి పంపిస్తే హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు మైనస్ లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ ఇంటూ ఈ టర్మ్ ఫస్ట్ రాసాం. అలాగే ఇప్పుడు లిమిట్ కూడా డైరెక్ట్ అప్లై చేసుకోండి. ఇంకా ప్రీవియస్ థీరం చూసారు కదా, ఇంకా సేమ్ డైరెక్ట్ అప్లై చేస్తే లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 1 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ మనకు 1 అవుతుంది. లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ అండ్ హెచ్ టెన్స్ టు 0 దీని వాల్యూ వచ్చేసి మనకు 1 ఇంటూ ఇక్కడ మనం లిమిట్ వాల్యూ అప్లై చేస్తే హెచ్ ప్లస్లో 0 అంటే 1 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్. దేర్ ఫోర్ మైనస్ 1 సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇలా రాసుంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 వాల్యూ మనకు సైన్ ఎక్స్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మైనస్ 1 సైన్ అంటే మనం కొసీకెంట్కి అది రెసిప్రోకల్. సో 1 సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం 1 సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే మనం కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్
therefore minus cosecant square x అంటే d/dx ఆఫ్ cot x వాల్యూ వచ్చేసి మనకు మైనస్ cosecant స్క్వేర్ x d/dx ఆఫ్ tan x అంటే మనకు secant స్క్వేర్ x వస్తుంది. ఇవాళ d/dx ఆఫ్ tan x అంటే secant స్క్వేర్ x, అలాగే d/dx ఆఫ్ cot x అంటే మైనస్ cosecant స్క్వేర్ x. అలాగే నెక్స్ట్ ఇంకా సీకెంట్ కొసీకెంట్కి కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా నెక్స్ట్ చాలా వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీకు చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియోస్ అన్ని మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం సీకెంట్ కొసీకెంట్ని నేను నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కన్నా మీరు చూడాలనుకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఆ వీడియోస్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.